సుధాకర్ ఫోటోలో వస్తున్నావా? నక్షత్రము రాశి సార్. ये मरसे में अच्छा तरह కూర్చో with the beans like China in that holy time it's a beautiful tree. Thank you. లక్షల 4 కోట్ల టార్గెట్ ఉంటే 89 లక్షలు కంప్లీట్ చేయడం జరిగింది సార్. మిగిలినది ఈ సంవత్సరం లోపల చేస్తాము. గ్రీనరీకి హైదరాబాద్ యొక్క హెల్త్కు హెచ్ఎండిఏ గణనీయంగా కృషి చేస్తుంది సార్. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నరేగా కింద సభ్యులు కానీ ఎస్ఐవీలు అయితే అక్కడ చేయడానికి అనుభవంగా వినూత్నంగా ఒక కంటిన్యూస్గా చేయాలని రాష్ట్రం మొత్తాన్ని ఈరోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్లాంటేషన్ టేకప్ చేస్తున్నాం సార్. వాటితో పాటు హోమ్ స్టే ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం. మనం నిజం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్లో మనం పోయినట్టుంటే ప్రతి స్కూల్ కూడా పచ్చ స్కూల్ లెక్క తయారైంది, ప్రతి ఆఫీస్ కూడా పచ్చ ఆఫీస్ లెక్క తయారైంది. చాలా దగ్గర కూడా హరితహారంలో భాగంగా ఎవెన్యూ ప్లాంటేషన్లు ఈ రోజునే 1-2 ఇయర్స్నే పెద్ద పెద్ద మొక్కలై చేయగలిగినాయి. నిజం కూడా ఈరోజు మనం అందరం కూడా గర్వపడే విధంగా మనం గ్రీనరీ పెంచుతున్నాం. ఇంకా పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ఏదైతే స్మృతివనం లెక్క, రాశివనం లెక్క అందరూ కూడా ముఖ్యమంత్రి గారు రాశివనంతో పెట్టారు, కొంతమంది సీనియర్ ఆఫీసర్ వారు రాశివనంతో పెట్టారు. ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాకింగ్తో పాటు మన రాశి ప్రకారం ఏదైతే మొక్క పెట్టినామో దాన్ని ఎలా ఉన్నామో మనం అది కూడా ఆ విధంగానే ఖచ్చితంగా చక్కటి స్ఫూర్తినివ్వడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు తలంచే బంగారు తెలంగాణ సాధించాలంటే ఖచ్చితంగా కూడా బంగారు వాతావరణం ఉండాలి. బంగారు వాతావరణం లేకుండా బంగారు సమాజం ఉండదు, సమాజానికి బంగారు బిడ్డలు ఉండాలి. దీనికి మూలం తెలంగాణ హరితహారం కనుక ఇలాంటి గొప్ప కార్యక్రమానికి తలంచి చేపడుతున్న గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ సార్కు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఆల్సో హెచ్ఎండిఏ కమిషనర్ ఈరోజు ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మానవ జీవనానికి ఖచ్చితంగా కూడా వాతావరణానికి ఇంపార్టెంట్ పాయింట్ చెట్టే కనుక దాన్ని మన ఫుడ్ వెబ్లో చూస్తే కూడా చెట్టు లేకుండా ఏది కూడా నేచర్లో ఉన్న ఎనర్జీని తీసుకొని మళ్ళీ మానవ సమాజంలోకి పంపాలంటే అది అవసరం కనుక ఇంత చక్కటి కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా చేపట్టినందుకు మరొకసారి గౌరవ చీఫ్ గెస్ట్ గారికి నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలాంటి అవకాశం మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీళ్ళు ముఖ్యమంత్రి గారి 66వ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం విచ్చేసి దీన్ని మంచి విజయవంతంగా అమలు చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఈరోజు మనం మొదలుపెట్టామో ఈ సీజన్ అంతా కూడా కంటిన్యూ చేసి రాబోయే సీజన్లో కూడా తెలంగాణని హరిత తెలంగాణగా మార్చడానికి మనం అందరం కూడా
ఈ ఆశయానికి పునరంకితం అవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు అందించిన ఈ సభకి మరొకసారి కృతజ్ఞతలు. జై హింద్. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. మనకి 150 వార్డ్స్ ఉన్నాయి. 150 వార్డ్స్లో కూడా మనకి ప్లాంటేషన్ ప్రోగ్రాము, అదేలాగా ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా మనకి ఆనరబుల్ కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్. ఇది కాకుండా ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్, తర్వాత కాంగ్రిగేషన్స్ ఉన్న టెంపుల్స్, చర్చెస్, ఆ ప్లేసెస్లో కూడా అనదర్ 35 ప్లేస్లు మనము ప్లాంటేషన్స్ ప్రోగ్రాము ప్లస్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము చేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ ఈరోజు మనకి 1,26,000 ప్లాంటేషన్స్ ప్లాంటింగ్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము జిహెచ్ఎంసీ పరిధిలో చేస్తున్నాము. సో మన దగ్గర 46 నర్సరీలు ఉంటున్నాయి సార్. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఇంకా కంటిన్యూ చేస్తాము. సో మనకి ఈ రాబోయే రోజులు మనకి రెయిన్స్ కోసం వెయిట్ చేయకుండా సో ప్లాంట్స్ని కంటిన్యూ చేసుకుంటూ మనకి ఆనరబుల్ సీఎం గారు మనకి ఏమో జిహెచ్ఎంసీ పరిధిలో సో హరితారం మన ప్రోగ్రాము, అదేలాగా పచ్చదనం ప్రోగ్రాము మనం ఎలా చేయాలని నిర్దేశించారో ఆ ప్రకారంగా చేస్తున్నాం సార్. అదేలాగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా 6 ఫారెస్ట్ బ్లాక్ సార్, ఇన్ అండ్ అరౌండ్ జిహెచ్ఎంసీలో ఉన్న 6 ఫారెస్ట్ బ్లాక్ కూడా మనకి ఫారెస్ట్ బ్లాక్ డెవలప్మెంట్, తర్వాత రిజ్యువినేషన్, తర్వాత గ్యాప్ ఏరియాలు ప్లాంటేషన్స్ కూడా అరౌండ్ 17 crores బడ్జెట్తో మనం జిహెచ్ఎంసీ నుంచి చేస్తున్నాం సార్. సో ఇలాగా గవర్నమెంట్ మనకి ఎంత ప్రోగ్రామ్ చేసుకున్నా కూడా జిహెచ్ఎంసీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆబ్జెక్టివ్ను అచీవ్ చేయడానికి మనం జిహెచ్ఎంసీ మన టీం అందరూ కలిసికట్టుగా పనిచేసి సక్సెస్ఫుల్గా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ రాజీవ్ శర్మ గారు, ఈరోజు సభాధ్యక్షులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ గారు, మై కలీగ్ బ్యాచ్మేట్ శాంతి కుమారి గారు, ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్, ఆల్ ఆఫీసర్స్ దేర్, మీ ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నా హార్దిక నమస్కారాలు. అంటే చాలామంది లీడర్స్ మన జీవితంలో చూశాను, వాళ్ళతో కలిసి పని కూడా చేశాను. బట్ our chief minister is one person who inspires all of us every day, each moment. అంటే చాలా మంది ఒక చెప్తారు ఇట్లా చేయండి, బట్ దాంట్లో ఒక ప్యాషన్ ప్రకారంగా దాంట్లో ఉండిపోతారు. అంటే నేను సీఎం గారికి చూశాను. ఎందుకంటే చాలామంది హరితహారం అంటే ఇనీషియల్ స్టార్ట్ అయినప్పుడు అరే ఒకటి ఇట్లా ఒక ప్రోగ్రామ్ లాగా భావించారు. అప్పుడు చాలామందికి ఆయన హరితహారం బ్యాక్లో ఉన్న విజన్ కూడా అర్థం అవ్వలేదు. బట్ ఈరోజు చూస్తే ఈ మొత్తం గేమ్ ప్లాన్ మనకి అర్థమవుతుంది. మనకి 2 పెద్ద యాక్ట్స్ వచ్చింది. ఒకటి మున్సిపల్ యాక్ట్, ఒకటి పంచాయతీరాజ్ యాక్ట్. ఆ యాక్ట్ ఎట్లా ఉంది అంటే బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు. జస్ట్ గ్రీనింగ్ గురించి ఆలోచన చేస్తే దాంట్లో 10% గ్రీన్ బడ్జెట్ ఉంది. అంటే టోటల్ ఒక మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీకి ఎంత డబ్బు వచ్చేది ఉంటే దాంట్లో 10% ముందు పక్క పెట్టాలి. దేనికోసం? గ్రీనింగ్ కోసం. అదేవిధంగా ఒక కార్పొరేటర్ ఆర్ ఎనీబడి even the chairperson or mayor can be removed if he does not fulfill his criteria of 85% survival. ఇదే కాకుండా రోజు ఎన్ని ప్లాంటేషన్ జరిగింది, ఎక్కడ జరిగింది ఎప్పుడు చూస్తూ ఉంటారు. సో ఆయన బర్త్డే రోజు 66 బర్త్డే రోజు ఇట్లాంటి ప్లాంటేషన్ చేయడం ఆయన చేసిన సేవకి ఒక గుర్తింపులాగా మనం భావించవచ్చు. ఇది మన అదృష్టం ఆల్సో దట్ ఆయన విజన్కి మనం కూడా వీఆర్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ అట్లా నేను భావిస్తున్నాను. సో లెట్ us take this as an opportunity to dedicate ourselves that whole of Telangana really achieves the target of 33% greening. ఆయన ప్రతిసారి మన ప్రతి మీటింగ్లో చెప్తే ఉన్నారు ఈ వీఆర్ లైక్ ఢిల్లీ, వీఆర్ లైక్ బెంగళూరు. ఎందుకంటే మన ల్యాండ్ లాక్గా ఉన్నాం. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ గ్రీన్ కవర్, ఇఫ్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ పొల్యూషన్, ది డే ఈజ్ నాట్ ఫార్ ఆఫ్ వెన్ వీ విల్ ఆల్సో గాస్ ఫర్ ఫ్రెష్ ఎయిర్. అందుకే ఆయన చేసిన ఏ పని
అన్ని పనికి మనం కూడా గుర్తు పెట్టి దీనికి బాగా చేయడానికి మనందరూ పని చేస్తాం. We have also assured our honorable CM that each and every officer will really take care of this item of work. అంటే మన ఏ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు ఆ డిపార్ట్మెంట్కి బహుశా గ్రీనింగ్తో డైరెక్ట్ రిలేషన్షిప్ లేనప్పుడు కూడా మనం ఎక్కడ అవకాశం ఉంటే ఒక ఇండివిజువల్గా మనం ఉన్న ఎక్కడ ఏ కాలనీలో ఉంటాము లేకపోతే మన దగ్గర ఏమేమి ఆఫీసెస్ ఉన్నాయి దాంట్లో అన్ని చోట ఈ గ్రీన్నెస్కి పచ్చదనంకి మన ప్రాధాన్యత ఇస్తాం. అండ్ వీ విల్ సీ దట్ తెలంగాణ బికమ్స్ ఏ మోడల్ స్టేట్ యాజ్ పర్ అవర్ vision of our honorable CM. On behalf of all of you and my behalf, I wish him a very healthy and successful life. I pray to God that God gives him enough strength to achieve all the vision he has for this state to convert it into a Bangar Telangana. I thank our chief advisor to join us, to be with us on this moment of day and guide us with his thing. And I thank all the officers for coming here at a very short notice. I really compliment Arvind and his entire team to organize this meeting at such a short notice. Some of you will be surprised that the final decision was taken soon after the cabinet was over, and many of you will know the time when the cabinet got over. It was 11:15 p.m. yesterday. So I compliment you, Arvind, and all your team, and thank you for organizing this, and I wish you all the best. Thank you. The officers, in fact, all the plants which are planted or not planted today, but the officers who are present there will be putting up a board, and I'll request that keep coming, keep visiting. The idea is, I don't know whether many of us had been to this flag earlier from so close quarters. So this is an opportunity. Please visit here again, and please see that the board which is displayed for a plant which is yours, that plant grows, and we continue the spirit. I request our chief advisor, Dr. Sharma. చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేష్ కుమార్ గారు, నా కొలీగ్స్ అందరూ ఈ సభకి చేసినటువంటి మీ అందరికీ నా నమస్కారం. ఇవాళ సీఎం శ్రీ చంద్రశేఖరరావు గారి బర్త్డే సందర్భంలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయటం జరిగింది. చాలా సంతోషం. నాకు గుర్తుంది, ఇక్కడ సేమ్ ప్లేస్లో 5 సంవత్సరాల క్రితం మేమంతా వచ్చాము. నేను అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాను. ఇక్కడ టాలెస్ట్ ఫ్లాగ్ తెలంగాణలో ఉండాలి ఇండియాలో అని సీఎం గారు చెప్తే ఈ సైట్ సెలెక్షన్ జరిగింది. 2 జూన్ 2015 నాడు అప్పుడు సునీల్ శర్మ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ R&Bగా ఈ మొత్తం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ టాలెస్ట్ జెండా అని మనం ఏర్పాటు చేసి ఇక్కడ సీఎం గారి చేత ఎగిరించడం జరిగింది. సో ఇట్స్ ఏ మెమొరబుల్ స్పాట్ ఫర్ అస్ టు కమెమొరేట్ ది తెలంగాణ ఫార్మేషన్ డే. ఇట్ వాజ్ ది సెకండ్ ఫార్మేషన్ డే when we completed 1 year of Telangana. కొన్ని కారణాల వల్ల జెండా it could not become tallest because the civil aviation people, they reduced the height by 1 meter. So Ranchi perhaps in those days was the tallest. హరితహారం, తెలంగాణకు హరితహారం ప్రోగ్రాం గురించి మీ అందరూ విని ఉంటారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 30 కోట్ల కంటే పైన చెట్లు నాటడం జరుగుతుంది ఈ స్టేట్లో. దాంతో మొత్తం ల్యాండ్స్కేప్ మారిపోతూనే ఉంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ప్రతి ఒక్క ఖాళీ స్పేస్లో, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఫారెస్ట్ బ్లాక్స్లో ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకొని చెట్లు నాటడం ఈ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలుసు. అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ప్రోగ్రాంకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక డిపార్ట్మెంటల్ ప్రోగ్రాం కాదు. ఇట్ కట్స్ అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ టు ప్లాంట్ ట్రీస్, టు ప్రొటెక్ట్ దెమ్,
and to live with nature. And this has become a role model in the country, because Telangana is often talked about on many occasions about many schemes, including Haritaharam. So it's our duty to protect all the greenery that is around us. And not only that, we are also duty bound to see that wherever greenery is not there, we give our contribution to nurture it, to raise it, and so on. So I congratulate the Chief Secretary for having arranged this beautiful program this day. And as he suggested, we all should come see what has happened to the plant we had actually planted here. And otherwise also, it's such a beautiful park that we should keep coming here. And I feel very happy coming here after 5 years. So I couldn't come in between. But I remember that day when we hoisted this flag in the presence of Honorable Chief Minister. So thank you so much. दिन अपने प्रियतम मुख्यमंत्री जी के जन्मदिन के अवसर पे लोगों ने यहाँ पे प्लांटेशन किया। सारे IAS ऑफिसर्स आए थे और उनका जो सबसे प्रिय कार्यक्रम है ग्रीनिंग के बारे में, हरियाली बढ़ाने के बारे में, उसके संदर्भ में आज ये यहाँ पे प्लांटेशन HMDA संजीवैया पार्क में किया गया और हमारे जितने भी IAS ऑफिसर्स थे उन लोगों ने इसमें हिस्सा लिया। और कोशिश ये है कि जो स्फूर्ति हम लोगों को CM साहब से मिलती है, खास करके प्लांटेशन के बारे में, वो और स्प्रेड हो और ज़्यादा से ज़्यादा संख्या में लोग प्लांट्स लगाएं और पोल्यूशन कम करें। हैदराबाद और तेलंगाना को एक ग्रीन सिटी, एक ग्रीन स्टेट के रूप में जाना जाए और हम सब इसके बारे में कटिबद्ध हैं और हमारे सारे ऑफिसर्स ने भी ये वादा किया है कि इसको आगे बढ़ाएंगे।